శైవ క్షేత్రంలో 11వ మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని పీఠాధిపతి శివస్వామి తెలిపారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కృష్ణమ్మ పూజలతో పాటుగా భక్తులచే అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 64 గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని శివస్వామి తెలిపారు. జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఉన్న శైవ క్షేత్రం రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు పొందింది. కృష్ణానది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఉన్న ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసే వెసులుబాటు ఉన్నది. రసలింగం, స్ఫటిక లింగాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి సేకరించిన శివలింగాలతో నిర్మించిన ఆలయాలను దర్శించడానికి నిత్యం ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అంతేకాకుండా 12 రాసుల వారికి చెందిన దేవతా వృక్షాలతో పాటు దేశంలోనే అరుదుగా ఉన్న ప్రత్యంగిని మాత దేవాలయం ఇక్కడ నిర్మించడం విశేషం. ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ విశేషంగా చేసే పూజల్లో లక్షలాదిగా భక్తులు పాల్గొంటున్నారు. దాదాపు శివుడు పంపిస్తున్నాను మాటలు. కాశీ క్షేత్రం అండి, అన్నపూర్ణాదేవి మీద విశ్వాసం దర్శనం చేసుకున్నాం కదా. అలాగే ఈ శైవ క్షేత్రంలో కూడా అన్నపూర్ణాదేవి మీద విశ్వాసం. మధ్యన ఉంటే వెండి సౌలింగం అండి, 75 కేజీలు రజతలింగం. సనాతన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి శివారాధన అనేది నిత్యము జరుగుతూనే ఉన్నది. మనకు ప్రపంచవ్యాప్తంగా లభించిన అనేక త్రవ్వకాలలో కానివ్వండి, ఈ అటువంటి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, మెసపటోమియా నాగరికత ప్రాంతంలో కానివ్వండి, మనకు లభించిన శిలాజాలను పరిశీలించినట్లయితే కనుక శివారాధన అత్యంత పురాతనమైనదని స్పష్టంగా తెలియపరుస్తుంది. అనేక దేశాల్లో శాస్త్రజ్ఞులు కూడా విషయాన్ని ఖండాబద్ధంగా చెప్పారు. అటువంటి శివారాధన అఖండమైన మన భారతదేశంలో జ్యోతిర్లింగ రూపంలో 12 ప్రాంతాల్లోనూ, అష్టమూర్తులుగా 8 ప్రాంతాల్లోనూ, పంచారామాలుగా 5 ప్రాంతాల్లో విరాజిల్లుతూ భక్తులకు నిత్యము అనుగ్రహ ఆశీస్సుస్తున్న పరమేశ్వరుడు సాక్షాత్ భూకైలాసంగా శ్రీ శైవ క్షేత్రంలో కొలువై ఉన్నారు. సుమారుగా 10 సంవత్సరాల నుంచి శైవక్షేత్రము నిత్య శివరాత్రి క్షేత్రముగా, అనగా ప్రతినిత్యము ఎక్కడైతే శివలింగ ప్రతిష్ట, రుద్ర హోమ కార్యక్రమాలు, నిత్య శివ కళ్యాణ కార్యక్రమాలు, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు ఎక్కడ ఉంటాయో, విశ్వాంప్రదాయంతో కూడిన వ్యవస్థ ఎక్కడ నడుస్తుందో అది నిత్య శివరాత్రిగా చెప్పబడుతుంది. అటువంటి నిత్య శివరాత్రి అయినటువంటి మహాశైవ క్షేత్రంలో 11వ మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుటకు శుభ సంకల్పం దైవజ్ఞునిచే
చేయబడినది. ఈ యొక్క త్రయాణిక దీక్షగా జరిగే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాల్లో మొదటి రోజున గణపతి పూజ, పుణ్యాహవచన, కృష్ణమ్మ వారికి పూజ, గోపూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనేక మంది నిత్య భక్తులతో స్వహస్తాలతో స్వయంగా శివలింగ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల కూడా ప్రజలు ఎంతోమంది విచ్చేసి ఆ పరమేశ్వరుని అభిషేక అర్చన చేసుకుని ఘనత పొందే గొప్ప క్షేత్రము శ్రీ శైవ క్షేత్రము.